రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి సమరబేరి పూరించారంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తూ ఉంది. ఈ యొక్క సభలో ఇటు రాజగోపాల్ రెడ్డి నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయాయి. అధికారంలో ఉంటూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు దండుకుంటున్న వాళ్ళ భరతం పడతాము అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గత కొద్ది రోజుల నుండి కూడా రాజగోపాల్ రెడ్డి కొంత ఏ వ్యాఖ్యలు చేసినా కానీ సంచలనంగా మారిపోతున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాము. రాజగోపాల్ రెడ్డి కొంత అసంతృప్తికి లోనయ్యారు అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. అయితే తనకి మంత్రి పదవి ఇస్తా అని మాట ఇచ్చారు, కానీ మంత్రి పదవి ఇవ్వకపోగా ఇంకా అనేక అంశాలపైన తనని దూరం పెడతా ఉన్నారు అనే నేపథ్యంలో క్లియర్ కట్గా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. గతంలో కూడా మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా తాను మన నియోజకవర్గాన్ని అంటే మునుగోడు నియోజకవర్గాన్ని ప్రజలు మీరు చూసుకోండి, నేను తెలంగాణ రాజకీయాలు చూసుకుంటా సీఎం కూడా అవుతాను కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ రోజున అలచలైనాయి. ఈ రోజున ఏదైతే అధికారం అడ్డం పెట్టుకొని ఎవరైతే రాజకీయాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారో వాళ్ళ భరతం పడతా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడతా ఉంది. రైతుల గురించి, నిరుద్యోగుల గురించి, ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పేసి ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భరతం పడతామన్నట్టు ఇటు వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ఇవి డైరెక్ట్గా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు అనే సంకేతాలు అయితే వెళ్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. రైతులకు ఇస్తా అన్న ఏ హామీ నెరవేర్చట్లేదు, రైతుల పేరు వాడుకుంటా ఉన్నారు, అదేవిధంగా నిరుద్యోగులను వాడుకున్నారు, పేదలను వాడుకున్నారు, అందరిని వాడుకొని అధికారంలోకి వచ్చారు, కానీ ఇప్పుడు ఏం చేయట్లేదు అన్నట్టుగా రాజగోపాల్ రెడ్డి నిన్న నిప్పులు చెదిరిన నేపథ్యం కూడా మనం చూసాము. అదేవిధంగా అనేక అంశాల పైన ఏదైతే తన పైన ఏ విధంగా రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది, అధికారం అడ్డు పెట్టుకొని ఢిల్లీ అధిష్టానానికి తన విషయాలు ఏవి కూడా చేరకుండా చేస్తూ ఉన్నారు అనే నేపథ్యంలో కొంత అసంతృప్తి అయితే వెల్లడించిన నేపథ్యం కనబడతా ఉంది. చాలా వరకు కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన ఆ 10 నిమిషాలు ఏవైతే ఉంటాయో ఆ 10 నిమిషాలు కూడా దాదాపుగా మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే మరి డైరెక్ట్గా విమర్శించినట్టే కనబడతా ఉంది. రాజగోపాల్ రెడ్డిగా ఇంతకుముందుకే తన పైన ఇటు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉంటుందో చర్యలు తీసుకుంటుందని కూడా అందరు భావించారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఏవైతే పార్టీని మరింత బలహీనపరిచే విధంగా, పార్టీకి విరుద్ధంగా ఏవైతే పార్టీ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కాదని తన ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్న నేపథ్యంలో తన పైన కాంగ్రెస్ పార్టీ మరి క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని కూడా చాలామంది భావించారు. అయితే అలాంటి పరిస్థితి ఏర్పడితే రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో తను చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం అన్నట్టుగా చాలామంది అయితే చెప్పిన నేపథ్యం కూడా చూసాం. అయితే ఇప్పుడు కొంత గీత దాటాడు అనే విధంగానే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అయితే ఉన్నాయన్నట్టుగా చాలామంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇది తను పార్టీ పెట్టడానికే ఒక లైన్ క్లియర్ చేసుకోవడానికే అధికార పార్టీని దూషిస్తూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఏదో ఒక చర్య తీసుకుంటే ఖచ్చితంగా ఆయనే ఒక పార్టీ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటి నుండే దానికి ప్రణాళికతోనే రాజగోపాల్ రెడ్డి అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అన్నది వాస్తవం. ఎందుకంటే ఆయన బీజేపీలో ఉన్నప్పుడు తనని కాంగ్రెస్లోకి తీసుకొచ్చేటప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీకి వస్తే నిన్ను మంత్రిగా చేస్తామని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఒకే ఇంట్లో ఒకే వర్గానికి చెందిన వాళ్ళని మరి ఇద్దరిని మంత్రులు చేయాలా అనేది కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటి నుండో ఆలోచిస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు, ఇటు రాజగోపాల్ రెడ్డిని కూడా మంత్రిగా చేస్తే మరి మిగతా లీడర్లంతా అసంతృప్తికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మిగతా సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళంతా కూడా ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం పైన కొంత సీరియస్గా ఉన్నారు, మాకు మంత్రి పదవి ఇవ్వలేదనే కొంత అసంతృప్తిలో ఉన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరికి ఇవ్వడం సాధ్యం ఎలా అవుతా ఉంది అన్నట్టుగా ఆ అధిష్టానం చెప్తా ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి వాదన ఏంటంటే మరి మేము ముందు ఇద్దరం సోదరులం ఉన్నామని మీకు తెలియదా, మీరు పార్టీలోకి పిలిచేటప్పుడు ఆ రోజున ఏ విధంగా మాట ఇచ్చారు, ఆ రోజున మాట ఇచ్చినప్పుడు మేము ఇద్దరం అన్నదమ్ములమే కదా, మరి ఈ రోజు అధికారంలోకి వచ్చినాక మాకు పదవులు ఇచ్చేటప్పుడు మా ఇద్దరం అన్నదమ్ములని మీకు గుర్తొస్తుందా అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా బహిర్గతంగానే చేయడం అయితే జరిగింది. ఇవి ఎక్కడో లోపల కాంగ్రెస్ నేతలంతా కూర్చొని మాట్లాడుకున్న మాటలు కావు, ఇవన్నీ కూడా బహిర్గతంగానే మీడియా ముందే రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో కూడా
రాజగోపాల్ రెడ్డిని కంట్రోల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది. ఇక్కడ తెలంగాణలో ఉన్న నేతలు కూడా భావించడం జరిగింది. తను ఏ మీడియా ముందు కూడా మాట్లాడొద్దని చెప్పడం జరిగింది. మన సమస్యలు ఉంటే ఇటు అధ్యక్షులకు కానీ లేకుంటే సీనియర్ నేతలకు కానీ జగ్గారెడ్డికి కానీ లేకుంటే మీ వాదనలు ఏమైనా ఉంటే చెప్పుకోండి, మేము వింటాము అని కూడా రాజగోపాల్ రెడ్డికి పదే పదే కాంగ్రెస్ పార్టీ విన్నపం చేయడం జరిగింది. కానీ రాజగోపాల్ రెడ్డి వేదికల మీద అటు మీడియా ముందే కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా మాట్లాడుతున్న నేపథ్యం కనబడతా ఉంది. తను నిన్న కొంత ఎమోషనల్ అయిన నేపథ్యం కూడా చూసాం. తను మాట్లాడుతూ ఎమోషనల్ అయిన నేపథ్యం కూడా చూసాము. ఏపూరి సోమన్నని ఖచ్చితంగా రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. తను ఒక ఎమ్మెల్యే చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటు తుంగతుర్తి వివాదం తర్వాత ఏపూరి సోమన్న ఇటు లైన్లోకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ మందుల సామాన్లకి చెక్ పెట్టడానికి ఏపూరి సోమన్నని తీసుకొచ్చారనే వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. ఇవన్నీ నడుమ ఇక తన మాట అధిష్టానం వినట్లేదు అన్నట్టుగా కొంత క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అధికారం అడ్డున పెట్టుకొని ఎవరైతే కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారో వాళ్ళ భరతం పడతామని మాట్లాడడం ఇక్కడ హాట్ టాపిక్గా మారింది. అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు విమర్శించడం సహజం, ఎందుకంటే ప్రతి విమర్శలు ఉంటాయి రాజకీయాలలో. కానీ అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలో పైనే అధికారం అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు అనే మాట ఏదైనా మాట్లాడిరో ప్రజల్లో కూడా ఒక తప్పుడు సమాచారం వెళ్ళే అవకాశాలు ముమ్మాటికి కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు డబ్బులు దండుకుంటా ఉన్నారని ముందు నుండి కూడా వాదనలు వినబడుతున్నాయి. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన డబ్బులన్నీ తీసుకెళ్ళి ఢిల్లీకి పెడతా ఉన్నారనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారానికి దారితీస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉంది. మరి చూడాలి దీన్ని కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా చెక్ పెడుతుంది, మరి రాజగోపాల్ రెడ్డి పైన ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది చూడాల్సిన నేపథ్యంలో కనబడుతుంది.